రెండు పిల్లులు కోతి కథ. అనగనగా ఊర్లో రెండు పిల్లులు ఉండేవి. వాటికి ఒకరోజు రొట్టె దొరికింది. నాదంటే నాదని, నాకు ముందు దొరికిందని రెండు పోట్లాడుకుంటున్నాయి. పిల్లులు కొట్లాటను చెట్టుపై నుంచి కోతి చూస్తుంది. ఎంతసేపటికి కొట్లాట తగ్గట్లేదు. కోతి చెట్టుపై నుండి దిగి పిల్లుల వద్దకు వచ్చింది. ఎందుకు కొట్టుకుంటున్నారు అని అడిగింది. అప్పుడు పిల్లులు రొట్టె గురించి వివరించి చెప్పాయి. ఇంత చిన్న విషయానికి గొడవ పడుతున్నారా అన్నది కోతి. మీ సమస్యకు నేను పరిష్కారం చెబుతాను చూడండి అన్నది కోతి. వెంటనే ఆ మాట విన్న పిల్లులు సరేనన్నాయి. కోతి వెంటనే ఆ రొట్టెను చెరుసగం పంచుకోండి, కావాలంటే నేను మీకు పంచిస్తాను అంది. అలాగే నువ్వే పంచివ్వు అన్నాయి పిల్లులు. వెంటనే కోతి రొట్టెను 2 ముక్కలుగా చేసింది. ఆ 2 ముక్కల్లో మొదటి ముక్క రెండో ముక్క కంటే పెద్దదిగా ఉంది. అయితే అప్పుడు కోతి అంది, ఈ 2 ముక్కల్లో ఒకటి పెద్దది వచ్చింది, అందుకే దీన్ని నేను కొంచెం తిని రెండింటిని సమం చేస్తానని దాన్ని కొంచెం కొరికింది. అప్పుడు రెండో ముక్క పెద్దదిగా అనిపించింది. అయ్యో, ఈసారి ఈ ముక్క పెద్దదిగా అయిపోయిందే అని చెప్పి రెండో ముక్కను కూడా కొంచెం కొరికింది. మళ్ళీ మొదటి ముక్కను చూసి ఈసారి ఇది పెద్దదిగా అనిపిస్తోంది అని చెప్పి మళ్ళీ మొదటి ముక్కను కొంచెం కొరికింది. అలా మార్చి కొరుక్కుని తింటూ రెండింటిని చిన్నవి చేసేసింది. అదంతా అయిన తర్వాత 2 ముక్కలు బాగా చిన్నవిగా ఉన్నాయి, వీటిని మీకు గనక ఇస్తే మళ్ళీ మీరు కొట్టుకుంటారు, కాబట్టి ఇవి కూడా నేనే తినేస్తాను అని అమాంతం నోట్లో వేసేసుకుంది. ఇదంతా చూసిన పిల్లులు బెక్కమొహం వేశాయి. ఒకరి ముఖాలొకరు చూసుకుని బాధపడ్డాయి. దొరికిన ఆహారాన్ని చేజేతులారా పోగొట్టుకున్నాం అనుకున్నాయి. ఈ కథలో నీతి ఏంటంటే, ఇద్దరు పొట్లాడితే మూడో వాళ్ళు ఎప్పుడూ లాభపడతారు.